నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు కేకును కట్ చేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, శ్రీ సరస్వతి విద్యా సంస్థల యాజమాన్యం, శ్రీహర్షిని విద్యా సంస్థల యాజమాన్యం, శ్రీ ప్రతిభా విద్యా సంస్థల యాజమాన్యం, పలువురు విద్యా సంస్థలు, అభిమానులు పాల్గొని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జిండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. సిఎస్ఆర్ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏసీ నాన్ ఏసీ రెస్టారెంట్ ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ బుధవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా సిఎస్ఆర్ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ నిర్వాహకులు చిట్టంశెట్టి శ్రీనివాసరావు, చిట్టంశెట్టి వెంకట సురేష్ బాబు, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సంతనూతలపాడు రోడ్ లో ఇలాంటి రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రయాణికులకు విశాలమైన పార్కింగ్ మరియు రుచికరమైన వంటకాలను అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బి ఇన్ఫ్రాకాన్ క్లాస్ 1 కాంట్రాక్టర్ బొమ్మినేని రామాంజనేయులు, నూతలపాడు ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, మద్దిపాడు మండల నాయకులు హరిబాబు, బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి తన్నీరు శ్రీనివాసరావు, చీమకుర్తి మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, బాపట్ల పార్లమెంట్ కమిటీ టీడీపీ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, అబ్బూరు శ్రీను, రాష్ట్ర కార్యదర్శి టీడీపీ కొండేపి పరిశీలకులు అడకా స్వాములు, పార్లమెంట్ టీడీపీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సంతనూతలపాడు హెడ్ క్వార్టర్ సిఎస్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్కి వచ్చేసిన మా నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ముందుగా మా కుటుంబం తరపున ధన్యవాదాలు. మా గురుగారు అయినటువంటి భూమిని రామాంజలి గారికి ముందుగా ధన్యవాదాలు. ఈ సిఎస్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ బాగా సాగాలని, అందరితో అనుకూలంగా మెలిగి హోటల్ డెవలప్ చేసుకోవాలని కోరికతో మా ఓన్ సైట్లో ఈ పెట్టడం జరిగింది. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఫుడ్ ఐటమ్స్ 2 డేస్లో అన్నీ సెట్ చేస్తాము. దమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, అన్ని ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ మంచి మాస్టర్లు పెట్టి ఒక 2-4 డేస్లో అన్ని సెట్టింగ్ చేసేస్తాం. సార్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ సంతనూతలపాడు మండల్ హెడ్ క్వార్టర్స్, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో మెయిన్ రోడ్ మీద పెట్టారు. లొకేషన్ చాలా కరెక్ట్ లొకేషన్. అదేవిధంగా మన అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డు ఏఎంసీ బిల్డింగ్ దగ్గర కూడా ఇది ఉంది. ఇది ఒక మంచి హైవే, చెముకుర్తి నుంచి వచ్చే లారీలు గీరీలు అన్ని ట్రాఫిక్ చాలా హెవీ రూటు. రాబోయే కాలంలో కూడా బేసవారపేట నుంచి ఒంగోలు వరకు 4 లేన్ల రోడ్ ఇచ్చినప్పుడు కూడా ఇది రోడ్ మీద ఉండే రెస్టారెంట్. సో అందుకని ఈ రెస్టారెంట్ మంచి లొకేషన్లో ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఈ రెస్టారెంట్ బాగా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తూ ఉన్నాను. నేను తెలుసుకున్న విషయాలు ఏంటిదంటే ఇక్కడ మంచి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మంచి మాస్టర్తో, మంచి క్వాలిటీతో, తక్కువ ప్రైస్తో ఇక్కడ పెడతారని మా శ్రీనివాస్ చెప్పారు. సో ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా లొకేషన్ బాగుంది. చెముకుర్తిలో కూడా, చెముకుర్తి అంటున్నా, సంతనూతలపాడు కూడా పెద్ద రెస్టారెంట్లు ఏం లేవు కాబట్టి ఇది బాగా అభివృద్ధి చెంది బాగా సక్సెస్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటాను. మన శ్రీనివాస్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్తున్నాం సమానంగా. మన కాన్స్టిట్యూన్సీలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అనేక జరుగుతూ ఉన్నాయి. ఇటు పెన్షన్లు కానీ, ఇటు తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, దాని తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమం. అదేవిధంగా రోడ్డు విషయాలకు వస్తే ఇటు పంచాయతీ రాజ్ రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, దాని తర్వాత సీసీ రోడ్లు, ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ దగ్గర దాపు 40-50 కోట్ల వరకు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ ఇంత అధిక మెజారిటీతో ముఖ్యమంత్రి చేసింది ఎందుకంటే ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం చేయాలని. జనాలు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా, నేను కూడా ఊహించే దానికన్నా ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువగా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సంతనూతలపాడు నియోజక ప్రజలందరికీ సంక్రాంతి, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. రెస్టారెంట్ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిగతా మండల నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ఇతర సభ్యులకు ముందుగా నా శుభాకాంక్షలు. ఈ సిఎస్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టి ఇక్కడ మంచి ఫుడ్ తక్కువ రేట్లకి సప్లై చేస్తానని శ్రీనివాస్ ముందుగానే చెప్పినాడు. కాబట్టి ఇది బాగా ముందుకెళ్ళి బాగా రాణించి బాగా అభివృద్ధి చెందిద్దని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు శ్రీనివాసరావు వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదములు. రాష్ట్రంలో 5th ర్యాంక్ వచ్చింది. దానికి ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ, మన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ మిమ్మల్ని వెంటబడి మీకు మీ చేత పైచేపించి మీ అందరూ ప్రోత్బలంతో మండల ప్రెసిడెంట్లకు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కానీ మంచి పేరు తెచ్చేందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నా. 175 కాన్స్టిట్యున్సీల్లో మనము 5th ర్యాంక్ సంపాదించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో దాదాపు మీరే బూత్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ ఇదే విధంగా స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ ముందుగా ఆశీర్వాదం. వాండే
చేమకుర్తి అంబేద్కర్ నగర్కి సార్ ఓకే. అదేవిధంగా నెహ్రూ నగర్ చేమకుర్తి చూడండి అన్న. నాగపల్లి దారే ఉన్నాం మళ్ళీ అది వెరీ గుడ్. ప్రెసిడెంట్ సెక్రటరీ ఆవురు ఆయన కూడా ఉన్నాడు. ఏలూరు వారిపాలెం మనోహర్ కుమార్ సార్ ఓకే ఓకే. పేదమిట్ట అల్లూరు బ్రహ్మయ్య యూనిట్ ఇన్ఛార్జ్. అదేవిధంగా ఓకే. యూనిట్ ఇన్ఛార్జ్ కుమార్ గారు. నెక్స్ట్ ఓకే సార్. కనకాల హరిబాబు పేదమిట్ట. ఒకసారి ఓకే. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ పులిపాడి నిజం సరే అందరు చూడండి. ఓకే. ఇర్లా శ్రీను ఓకే. మైనంపాడు నెక్స్ట్ కామేబా. నెక్స్ట్ మద్దులు తాడికొండ సింగారావు. నెక్స్ట్ నెక్స్ట్ వేములపాడు పమ్మిడి వెంకటేశ్వర్లు బాలకోటయ్య. ఓకే. దొడ్డవారం మద్దిపాడు యూనిట్ ఇన్ఛార్జ్ అండి. కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఒక క్లస్టర్ 2 యూనిట్లకు వచ్చినాయి. తర్వాత మిగతా వాళ్ళందరూ బూత్ ఇన్ఛార్జ్. యూనిట్ ఇన్ఛార్జ్. ఓకేనా? నెక్స్ట్ మద్దిపాడు కృష్ణ. ఓకే. కంచర్ల కృష్ణ. నెక్స్ట్ గడియాపూడి రాంబాబు. నెక్స్ట్ సరే చూడండి. దేవదాసు లాలం. ఓకే. వచ్చాడు. లాలం దేవదాసు వచ్చాడు. రమేష్ నుంచి 181 బూత్ నెంబర్. కూర్చోండి, మీరు కూర్చోండి. నెక్స్ట్ తిమ్మ సముద్రం ముద్దున రామకృష్ణ. చాలా బయటకు వెళ్ళి కుర్చీ మీద ఉంచారు. అరే నీ దాంట్లో మొత్తం వచ్చినాయా? వచ్చిందా? ఓకే. కొంచెం ఇది ఒకటి
సూపర్ పాలన తొలి అడుగు స్టార్ట్ చేయమంటారా? సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల్ని, లీడర్ని, ప్రజలకి ఎంత మంచి పరిపాలన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేస్తుందో అనే విషయంలో ప్రజల్లోకి మేము వెళ్ళాము. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చాలా బాగా చేశారు. ఉన్న కార్యకర్తలు, లీడర్లు అందరూ దీన్ని ఒక ప్రెస్టీజ్గా తీసుకొని వచ్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు ఈ కార్యక్రమాన్ని. రాష్ట్రంలో మాకు తెలిసినంత వరకు మేము 5వ ర్యాంకు, రాష్ట్రంలో 5వ ర్యాంకు ఈ సూపర్ పాలన ప్రోగ్రాంలో. దానివల్ల కార్యకర్తల్ని ఎప్పుడైనా గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి అండాన్ని, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి 29 మంది మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పథకాలు ఇచ్చారు. మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ 29 మందికి మేము సన్మానం చేసి వాళ్ళకి చేసిన మంచి పనికి పార్టీ గుర్తించిందని చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారని మాకు తెలియజేశారు. మా సంతనూతలపాడు మా లీడర్లు, మా క్యాడరు అందరూ ఇంత ఉత్సాహంగా ఇంత బాగా పనిచేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, స్టేట్లో ఒక 5వ ర్యాంకు రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఇదే విధంగా ఉత్సాహంగా మేము తెలుగుదేశం పార్టీ, మా తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇది ఎంత మంచి ప్రభుత్వం అనేది ప్రజలకి తెలియజేస్తాం. ప్రజలలో కూడా మేము తిరిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఇంత తొందరలో, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు మాకు ఇంత తొందరగా ఇచ్చారని వాళ్ళు అభిప్రాయపడ్డారు. మేము తిరిగినప్పుడు సార్ మాకు ఇంత తొందరగా ఇస్తారని మేము అనుకోలేదు, పెన్షన్లు 4,000 ఇలాంటివన్నీ ఇంత ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా కానీ చేశారంటే ప్రజలు, మేమందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి ఆయనకే సాధ్యం అనే దృష్టితో ఇంత మంచి మెజార్టీ ఇచ్చాం. దానికి తగ్గట్టే ఈరోజు వీళ్ళు అనుకున్న దానికన్నా ఇంకా బాగా చేశారనేది ప్రజల్లో, మా క్యాడర్లో అభిప్రాయపడ్డారు. సో మాకు చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇంకా ఉత్సాహంగా ప్రజల్ని సాటిస్ఫై చేసి వాళ్ళకి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఇంకా ముందుంటారని తెలియజేస్తాం. మీటర్స్ వాళ్ళు తీసుకున్నారు, 4-5 సర్వేలు తీసుకొని మాకు తెలిసినట్టు మేము బాగా చేసామని, మేము చేసినప్పుడు కూడా మేము బాగా చేసామని అనుకున్నాం. మాకు కూడా ఆ గుర్తింపు వచ్చిందని దాని తర్వాత ఈ ర్యాంకుతో మాకు సంతోషంగా ఉంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.